శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో మనం 5వ రోజుకు వచ్చేసామండి. ఈరోజు 26వ తేదీ శుక్రవారము. మన బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. అయితే అమ్మవారిని మొత్తం లక్ష్మీదేవితో అనగా డబ్బుతో అలంకరించారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా అమ్మవారిని రోజుకో వస్తువుతో అలంకరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారిని డబ్బుతో, నోట్లతో, కాయిన్స్తో అలంకరించి హారతులు ఇచ్చారు. ఇవి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే అమ్మవారికి వేసిన దండలు కూడా అండి, అన్నీ కూడా 50 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 100 నోట్లు, 200 నోట్లు, 500 నోట్లు అన్నీ కూడా మాలలుగా కుచ్చి అమ్మవారి మెడలో వేశారండి. సో ఈరోజు అంతా అమ్మవారికి మొత్తం కూడా అలంకరణ డబ్బుతోనే చేశారు. అలాగే కాయిన్స్తో ఒక బిందె కుండని అక్కడ పెట్టి అమ్మవారికి పూజించారు. కాయిన్స్తో పెట్టిన బిందె కుండ ఇదండి. నిండు అక్షయ పాత్రలాగా ఉంది ఇది. సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం ఇది. అమ్మవారికి ఈరోజు 5వ రోజు శుక్రవారం రోజు మహాలక్ష్మి అవతారం కార్యక్రమంలో డబ్బుతో అలంకరించారు. ఇక మనం నెక్స్ట్ పెద్దమ్మ గుడికి వెళ్తున్నాము. ఈరోజు బల్కంపేట అయిపోయిన తర్వాత పెద్దమ్మ గుడిలో 5వ రోజు అయిన ఈరోజు 26వ తేదీ శుక్రవారం రోజు పెద్దమ్మ గుడికి వెళ్తున్నామండి. ఈరోజు అమ్మవారిని లలితాదేవిగా అలంకరించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని లలితాదేవిగా అలంకరించి పూజలు చేశారు. ఇది మనకు పెద్దమ్మ తల్లి ఇస్తున్న దర్శనము. జూబ్లీహిల్స్ అంటే పెద్దమ్మ తల్లి అంటే చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. సో ఇది అమ్మవారి దర్శనం అండి. ఈరోజు 5వ రోజు 2 అమ్మల దర్శనాలు అవుతున్నాయి మనకి. శ్రీమాత్రే నమః. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు లైక్ అయితే ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.